ప్రజలకు మంచి రైట్ చిన్నప్పటి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. శాంతి ప్రసాద్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసిన నమస్కారం. సో ఏంటి సార్ ఏమైపోయారు? ప్రభుత్వం కనపట్టలేదు, సహాయక చర్యలు జరగటం లేదు. ఒక పులిహార ప్యాకెట్ 14 మందికి తినమని ఇస్తా ఉన్నారు, బోట్లు ఎక్కించుకోమంటే ఒక్కొక్కరిని 1500 అడుగుతా ఉన్నారని చెప్పి చిన్నప్పటి గారు చెప్తా ఉన్నారు. సో క్రెడిట్ మిమ్మల్నే తీసుకోమంటున్నాడు, కానీ సహాయక చర్యలు మాత్రం దయచేసి చేయమంటున్నారు. సరే, చిన్నపరెడ్డి మాటలకి జగన్ రెడ్డి మాటలకి అర్థం పర్థాలు ఉండవు, కానీ వాళ్ళ మాటలు మీరు స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం పాపం బాధ్యులకు పెంచింది ఏంటంటే 4 ఉల్లిపాయలు, 4 బంగాళదుంపలు, ఇంకా ఇట్లా 4 దుప్పులు పెంచారు. మొత్తంగా చేట కూడా నిండదు, పావు చేట కూడా నిండదు. సరే, వాళ్ళ గురించి మనం చెప్తాం అనవసరం. ఇక్కడ ఇందాక చిన్నపరెడ్డి గారు ఒక మాట అన్నారు, అది కొద్దిగా నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. మరి ఇతనికి మా విజయవాడ నైసర్గిక స్వరూపం తెలుసో లేదో, మరి బుడమేరు గురించి తెలుసో లేదో అవగాహన తెలియదు. అది మా జిల్లాలో ఖమ్మం దగ్గర అది కొంత మొదలైన మా కొండపల్లి ఈ ఏరియాలకు సంబంధించి అది బుడమేరు పారుతూ అది వంకలు తిరుగుతూ ఉంటుందండి. అది బుడమేరు స్ట్రైట్గా ఉండదు, వంకలుగా ఉంటుంది. సాధారణంగా బుడమేరు ఎప్పుడైనా వరద వస్తే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని యొక్క పరివాహక ప్రాంతంలో చాలా వరకు ఆక్రమణ జరిగి, ముఖ్యంగా విజయవాడ ప్రాంతం, అది నాకు బాగా తెలుసు. అసలు బాగా కుచించుకుపోయింది బుడమేరు విజయవాడ. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు, అప్పట్లోనే 2005లోనే దానికి 37,000 క్యూసెక్ల పైన వరద నీరు వచ్చింది. సాధారణంగా దాని యొక్క పరిధి 10,000 అట్లా ఉంటుంది. అది వస్తే తట్టుకోలేరు జనాలు. అప్పుడే 2005లో 37,000 చిల్లర క్యూసెక్లు వచ్చినప్పుడు, తర్వాత దాంతకు ముందే 70 దశాకాలం దానికి డైవర్షన్ కెనాల్ కట్టారు. అంటే బుడమేరు నీరు నేరుగా మళ్ళీ బుడమేరు నుంచి కొల్లేరులోకి వెళ్లకుండా కృష్ణానదిలోకి వచ్చేలాగా అది వయా ఇబ్రహీంపట్నం మీదకి వస్తుంది. అది ఇప్పుడు పోలవరం కుడి కాలువ ద్వారా అది అనుసంధానం చేయబడింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు విజయవాడకి నేను ఎందుకంటే విజయవాడ వాసిగా 35 ఏళ్ళుగా విజయవాడ ఉన్నవాడిగా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగిన వాడిగా నాకు తెలుసు, పుట్టి తిరిగిన వాడిగా. విజయవాడలో కనీ విని ఎరగిన వర్షపాతం కేవలం 1 రోజు 1.5 రోజుల వ్యవధిలో. రెండోది, ఎగువ కృష్ణా పరివాహ ప్రాంతాల్లో వరద నీరు రావటం, మున్నేరు ఇటువంటి వాగులన్నీ కూడా ఒకేసారి పొంగటం, దానికి తోడు బుడమేరు కూడాను ఆ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల ఆ వర్షపు నీరంతా రావటం, ఇదంతా కలిపి ఈ 3 కారణాల వల్ల జరిగిన ఉత్పాదన. కానీ కృష్ణానది నీరు మటుకి ఎక్కడా కూడా విజయవాడని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ వర్షపు నీరు ఏదైతే వచ్చిందో, అత్యధిక శాతం వర్షపాతం, అది విజయవాడలో చాలా వరకు ప్రాంతాలని నీళ్లలో ముంచిన మాట వాస్తవం, రహదారులు మునిగిన మాట. కానీ బుడమేరు వచ్చేటప్పటికి ఏమైందంటే, ఆ డైవర్షన్ కెనాల్ గేట్ల దగ్గరికి వచ్చేటప్పటికి అది దాని కెపాసిటీ 10,000 క్యూసెక్లే. కానీ అక్కడ 30,000 క్యూసెక్ల వాటర్ చేరేటప్పటికి అప్పటికే గేట్లు 11 గేట్లు ఎత్తేసారు. ఎత్తి కృష్ణానదిలో వాటర్ వదులుతున్నారు. కానీ ఇంకా దానికి మించి 2 ఉన్న నీరు వెనక్కి తనటం మొదలు పెట్టేటప్పటికి ఆ నీరు ఇటు తోసుకుంటూ రావడం వల్ల గట్లు తెగిలి. ఈ గట్లు కాపాడకపోవడానికి కారణం ఎవరు? అది ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఈ బుడమేరు కానీ, మాకు తమ్మిలేరు, రామిలేరు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి, వాగులు ఉంటాయి. ఈ వాగులు జనరల్గా ఎవరు పట్టించుకోరు. కానీ ఇటువంటి టైంలో మటుకి మేమున్నామని గుర్తు చేస్తే ప్రజలకి, ఆ యొక్క బుడమేరు వాగు కుంచుకుపోవటం, ఆక్రమణకు గురి కావటము, రెండోది పూడికలు సరిగ్గా తీయకపోవటము, అనుకోని విధంగా సాధారణ వర్షపాతం కన్నా 3 ఇంతలు రావడంతో, 3 ఇంతల వరద రావడంతో, 2 ఇంతల వరద ఇటే డైవర్ట్ అవడంతో అది విజయవాడను గండిపడటం వల్ల ముంచేయటం జరిగింది. ఇది జరిగిన వాస్తవాలు. దీన్ని మ్యాన్మేడ్ కెలామిటీ అంటే ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తుంది. మ్యాన్మేడ్ కెలామిటీ అంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటం, ఇసుక కోసం కక్కుర్తి తవ్వి
ఆ డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి 40 మంది చావు కారణం అవుతుంది. దాన్ని మ్యాన్మేడ్ ఎవరు ప్రభుత్వం తవ్వారంటారు ఇసుక అన్నమయ్య డ్యాంలో? జగన్ రెడ్డి ప్రభుత్వంలో తెలియదా? జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొట్టుకుపోయింది అన్నమయ్య డ్యామ్. సరే, ఇక దాని గురించి మనం తక్కువ మాట్లాడదు, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో బురద రాజకీయం తెలుసుకోవడం అనవసరం. ఇప్పుడు విజయవాడకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు బుడమేరు కొంత ప్రవాహం తగ్గింది, ఉధృతి తగ్గింది, సాధారణ పరిస్థితికి వస్తుందని తెలిసింది. కానీ ఇప్పుడు ఈ నీరు మరలా ఈ ఏలూరు కాలువకి ఎకదంతా మొదలుపెట్టిందని ఇప్పుడే నేను కొన్ని ఛానల్లో చూశాను. గండిపడి రైల్వే బ్రిడ్జ్ దగ్గర గండిపడి ఆ బుడమేరు యొక్క నీరంతా ఏలూరు కాలువలోకి వస్తుందని, ఏలూరు కాలువ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండమని ప్రభుత్వ యంత్రాంగము హెచ్చరికలు చేస్తూ షెల్టర్లో సేఫ్ షెల్టర్ హోమ్స్కి వెళ్ళమని చెప్పి ప్రకటనలు ఇస్తుంది ఇప్పుడు విజయవాడలో యాజ్ ఆఫ్ నౌ, రైట్ నౌ. అయితే ఒక్క విషయం చెప్తాను, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అసలైన బాధ్యత ఇక ముందు ఉంది. ఎందుకంటే ఈ వరద నీరు అంతా వెళ్ళిపోయిన తర్వాత పేరుకున్న బురద తీయాలి, ఫస్ట్ డ్రైనేజీ సిస్టమ్ క్లీన్ చేయాలా, వాటర్ పైప్ సిస్టమ్ క్లీన్ చేయాలా, అన్నిటికన్నా ముఖ్యం అంటువ్యాధులు ప్రబలకుండా, డయోరియా, మలేరియా లాంటి ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి కనీసం 4 రోజులు పడుతుంది. ఆ విజయవాడ ప్రజలు మామూలు పరిస్థితికి రావడానికి కనీసం 4 రోజులు హీనంగా పడుతుంది. ఈ 4 రోజులు ఈ కూటమి ప్రభుత్వం దీనికి దృష్టి పెడుతుంది. ఇక కొంతమంది అయితే ఈ వైకాపా నాయకులు పిచ్చి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్తాను సమాధానం. ఇవన్నీ వద్దు. జగన్ రెడ్డి గారు ఆయన వచ్చారు కదా, ఆయన ఏదో విమర్శలు చేస్తున్నాడు కదా, ఈ కూటమి ప్రభుత్వం అసలు అన్నార్థులను, ఆపణలు ఎవరిని ఆదుకుంటారు, వరబోలు బాధ్యతలు మీకు ఛాలెంజ్ చెప్తాను. మీ జగన్ రెడ్డిని ఈ కూటమి ప్రభుత్వం టచ్ అయిన ప్రాంతాలకు వెళ్ళి మీరు టచ్ చేసి వాళ్ళకి మీరు ఆర్థిక సహాయం చేస్తారా, లేకపోతే వస్తు సహాయం చేస్తారా, లేకపోతే ఆహార పొట్లాలు సహాయం చేస్తారా? ఇప్పుడు చాలా మందికి ఆహార పొట్లాలు అందిస్తుంది వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. సరేలేండి, మీకు కరోనా టైంలో కూడా అట్లా క్లెయిమ్ చేస్తున్నారు, కానీ చేసిందంతా జన సైనికులు, మిగతా వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ అరిచి స్టేట్మెంట్ ఏంటి తెలుసా, మీరు జన సైనికులు మీరు పంచడానికి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి అవన్నీ మా వాలంటీర్కి ఇస్తే మా వాలంటీర్లు వెళ్ళి పంచుతారు అని చెప్పేసి పెద్ద గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ సంగతి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. వీళ్ళు ఏంటంటే ఎదుటివాడు పంచిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. పంచట్లేదంటారా? వైసీపీ వాళ్ళు అసలు సహాయక చర్యలో పాల్గొనట్లేదంటారా? సాక్షి పత్రికలు వచ్చాయన్నమాట కుట్రలు. జగన్ రెడ్డిని వెళ్ళి అక్కడ చూపించమనండి. మేము ఇదే ఛాలెంజ్ చేస్తున్నాం జగన్ రెడ్డికి. నువ్వు తిన్నని ఎగ్ పఫ్ల విలువ, ఆ ఎగ్ పఫ్లను కనీసం పంచడం వాళ్ళకి, ఆ విజయవాడ ముక్కుబాదులు పంచవయ్యా, వాళ్ళకి పంచు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడంటే, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ గారు కాబట్టి ఆయన మొత్తం 5 జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఆ 5 జిల్లాలకు సంబంధించిన ఈ యొక్క గ్రామీణ సరఫరా, పంచాయతీలకు సంబంధించి పంట పొలాలు మునిగిపోయినవి, ఇవన్నీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి పెట్టారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు మిగతా జిల్లాల్లో ఉన్న పంచాయతీలు, ఈ రూరల్ వాటర్ సప్లై, వీటన్నిటి మీద దృష్టి పెట్టి వాటి మీద రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ ఆయన ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దిక్కుమాలిన వ్యక్తులు వీళ్ళు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. శాంతిప్రసాద్ గారు, మనతో పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సో మొత్తానికి పురుషోత్తం రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇక ఈ రాజకీయ రణరంగం అనేది సర్వసాధారణం అయిపోతుంది. ఈవెన్ విపత్తులు వచ్చినప్పటికీ కూడా. సో మీ నాయకుడు ఎక్కడంటే మీ నాయకుడు ఎక్కడ,